హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీషా స్మార్ట్ అండ్ స్మైల్. ఈరోజు మన ఛానల్లో సేమియా పాల ఐస్ క్రీమ్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు సేమియాలను తీసుకుందాం ఫ్రెండ్స్. ఈ సేమియాలను మనకి లైట్గా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు తీసుకున్న సేమియాలని ఇందులో యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మొత్తం మనము ఫ్రై చేసుకుందాం. ఒక గరిటె తీసుకుని ఈ విధంగా మనము దీన్ని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. అలానే కనుక వదిలేసినట్లయితే ఇవి మనకి మాడిపోతుంటాయి ఫ్రెండ్స్. చూడండి, మనకు కొంచెం ఫ్రై అయిపోయినాయి ఇవి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఆ బౌల్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్స్ వరకు నేను మిల్క్ని తీసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఒక పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నేనైతే ఒక పావు కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని కొంచెం మనము ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి పాలని. చూడండి, మనకి కొంచెం మరుగు వస్తుంది అనిపించుకుని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న సేమ్యాలని యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక గరిటెతో దీన్ని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట. ఈ సేమ్యాలని మరీ మెత్తగా కూడా కుక్ చేసుకోకూడదు ఫ్రెండ్స్. మనము మరీ మెత్తగా కుక్ చేసుకున్నట్లయితే మనకి ఇది మొత్తం జావ కింద అయిపోతుంది అనమాట. సో మరీ మెత్తగా కుక్ చేసుకోవద్దు. చూపిస్తాను మీకు ఏ విధంగా కుక్ చేసుకోవాలి అది కూడా. ఇప్పుడు ఇందులో ఇలా కుక్ అవుతుండగా మనం ఏ కప్పుతో అయితే పాలను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకుందాం ఇందులోకి. ఇప్పుడు ఈ షుగర్ని కూడా ఈ విధంగా మొత్తం మనం తీసుకున్న మిశ్రమంలో కలిసిపోయేంతలాగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఇలా గనక రెడీ చేసి పెట్టినట్లయితే ఇంట్లో పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. బయట కొనే ఆ పనే అవసరం లేదు, మనకి సేమ్ బయట కొన్నట్టుగానే టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకుందాం. మనం తీసుకునే ఈ ఐస్కి అనేది వెనిలా ఎసెన్స్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో అందుకనేసి వెనిలా ఎసెన్స్ని తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ వెనిలా ఎసెన్స్ కూడా మొత్తం కలిసిపోయేలాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకుందాం మనము. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి బాగా రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తానుండండి ఒక్క నిమిషంలో. మనకి ఇది ఏ విధంగా కుక్ అవ్వాలనేది చెప్తా అన్నాను కదా. మనం ఇలాగ సేమియా తీసుకుని చూడండి, మనకి సెమీ సాఫ్ట్గా అన్నట్టు కుక్ అయిపోయింది. మనకి 2 వేళ్ళ మధ్యలో పెట్టుకుని 2 గోర్ల మధ్యలో పెట్టుకుని ఇలా చిదిపితే మనకి 2 ముక్కల కింద అవుతుంది అనమాట. సో అలా అయితే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లు. ఇది మనకైతే మనం చేసుకునే రెసిపీకి ఇది అలా కుక్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా చల్లారనిద్దాం స్టవ్ ఆపేసి. చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. బాగా చల్లారిన తర్వాత ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుని ఈ విధంగా ఐస్ మోడ్స్ తీసుకుని అందులోకి ఈ సేమియాని యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే అన్నిట్లలో ఈక్వల్గా యాడ్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే మిల్క్ని ఈ విధంగా యాడ్ చేసేస్తున్నాను అనమాట. లాస్ట్లో మనకి ఉంటుంది కదా సేమియా అనేది, అన్నిటికీ మనకి ఎక్కువ తక్కువ లేకుండా అన్నిటికి సరిపోయేటట్టు యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా అయితే మనకి క్లీన్గా పని అయిపోతుంది అనేసి. మధ్యలో మళ్ళీ సేమియాలను యాడ్ చేసుకున్నట్లయితే మనకి చిరాకు చిరాకు అయిపోతుంది అనేసి సో నేను ఇలా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా గనక మీరు చేసి పెట్టినట్లయితే ఫ్రెండ్స్, పిల్లలు వద్దనకుండా తినేస్తారు ఫ్రెండ్స్. ఇలా రెడీ చేసి పెట్టుకున్న దాన్ని మనం ఒక 6-7 అవర్స్ మనం డీప్లో పెట్టుకున్నట్టయితే డీప్ ఫ్రిడ్జ్లో మనకి ఇవి పర్ఫెక్ట్గా మనకి ఐస్ అనేది పాల ఐస్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియో రెసిపీస్ మీకు చూసే అవకాశం ఉంటుంది. ఈ వీడియో రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయకుండా ఉండకండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, మీరు ఇచ్చే లైక్ ద్వారా నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, నేను ఈ సేమియాలని చెప్పాను కదా, ఈ విధంగా అన్నిట్లలో ఈక్వల్గా వేసేసుకుని ఇప్పుడు దీనిపైన ఈ విధంగా నేను మూత పెట్టేసుకుంటున్నాను. అన్నిట్లకి ఈ విధంగా మూత పెట్టేసుకుందాం. ఒకవేళ మీ దగ్గర ఇవి లేకుంటే ఒక గ్లాస్లోకి, మనం ఇంట్లో యూస్ చేసుకునే గ్లాస్లోకి తీసుకున్న వీటిని ఒక సిల్వర్ పేపర్ కానీ లేకపోతే కవర్ కానీ ఏదన్నా దానికి పైన పెట్టేసి
చేసినట్లయితే మనకి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మనకి సేమ్ ఐస్ లాగానే ఇదే ప్రాసెస్లో చూడండి. నేను ఒక 7 అవర్స్ తర్వాత నేను వీటిని బయటకు తీసాను ఫ్రెండ్స్. సో వీటిని బయటకు తీసి అలానే కొద్దిసేపు వదిలేసాను అనమాట. ఏమి వాటర్లో కూడా పెట్టకుండా అలానే వదిలేసాను ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ అలానే వదిలేసినట్లయితే మనకి ఇవి రిమూవ్ అయిపోతాయి ఈజీగా. మనం ఈ విధంగా కొంచెం మూతని లూజ్ చేసుకుని తీసుకునేటప్పుడు సో దీన్ని మనం తీసుకున్నట్లయితే మనకి రెడీ అయిపోతుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన సేమియా పాలతో ఐస్ క్రీమ్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఈ సేమియా పాల ఐస్ని మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటే మన వీడియోని ఇక్కడ మిస్ చేయకుండా చూసేయండి. మీరు కూడా ఇదే విధంగా సేమియా ఐస్ క్రీమ్ని రెడీ చేసుకుని అందరికీ టేస్ట్ చూపించేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లైక్ కనుక ఇవ్వకుంటే వీడియోకి లైక్ కూడా ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ ఫ్రెండ్స్.